నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేడు అధికారం కార్యక్రమంలో 42% రిజర్వేషన్ బీజేపీ ఒప్పుకుంటుందా అనే చర్చా కార్యక్రమం ఈనాడు స్టార్ట్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణలో 42% రిజర్వేషన్స్ ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన అమలును 42% కేంద్రానికి పంపించి చేతులు దులుపుకునే నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టు దాదాపు 1.5 సంవత్సరం ఎలక్షన్స్ లేకుండా స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి సర్పంచు స్థానిక సంస్థల బాడీలన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. దానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ చేసి తీరుతామని ఒక అఫిడవిట్ను కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పోయినటువంటి బిల్లు కేంద్రంలో బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా అనే దాని మీద ఇలా చర్చ చేద్దాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే టి చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ముందుగా పూర్ణచంద్రరావు గారు సార్తో స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు 42% రిజర్వేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ అమలుకు అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా ఈ కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ధర్మిలో అసలు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేకుండానే ఇలా కోర్టు మాత్రం తీర్పిచ్చింది ఎలక్షన్ జరపమని. అంటే సెప్టెంబర్ 30 లోపు జరుపుతామని వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యాన్ని అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టర్మ్స్ ఏ విధంగా ఉంటే ఎలక్షన్ జరుగుతాయని మీరు అనుకుంటున్నారు సార్? అసలు బీజేపీకి ఉన్నదా ఇంట్రెస్ట్ ఎలక్షన్ జరపాలని స్థానిక సంస్థల్లో? బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏమి ఉండదండి సార్. అసలు మన కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇది భూస్వామ్య కులాల పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భూస్వామ్య కులాలైనటువంటి కమ్మారెడ్డి, వెలమల చేతుల్లోనే ఆ పార్టీ ఉంది. అందుకే ముందు నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్ స్టేట్లు ఇవ్వడానికి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన 3 దశాబ్దాలకు కానీ ఇవ్వలే. అదే సెంటర్లో అయితే మరి 4-5 దశాబ్దాల వరకు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. అందుకే ఇదంతా కాంగ్రెస్ ఏలుబడిలో జరిగినటువంటి నిర్వాహకం. సో వీళ్ళకి ఏమాత్రం కూడా బీసీలని వైపు అసలు కన్నెత్తి అసలు రికగ్నైజ్ కూడా చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏమైందంటే కాలక్రమేణా ఈ భూస్వామ్య కులాల నాయకుల యొక్క అవినీతితో దేశం మొత్తం సర్వం నాశనం అయింది. కాబట్టి ఎక్కడ చూసినా సరే ఏ నాయకుడు చూసినా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈనాటి కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ భూస్వామ్య కులాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు అడ్డదిడ్డంగా అవినీతికి పాల్పడ్డారు. కొందరు దొరికారు, వాళ్ళ యొక్క కేసుల్లో దొరకటం, అరెస్ట్ అవటం, అసలు కొంతమంది దొరికేటువంటి రోజులు కూడా వచ్చినాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద అది బలహీనపడిపోయింది. వాళ్ళ అవినీతి పార్టీ అయిపోయింది. మరి ప్రజారంజకంగా పాలన చేయలేకపోయింది. కాబట్టి 5-6 దశాబ్దాలుగా మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లో ఏ రకమైనటువంటి ప్రాభావాన్ని కోల్పోయి ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్న పార్టీ. ఈ డెత్ బెడ్ మీద ఉన్న పార్టీ వాళ్ళకి చావు తెలివితేటలు వచ్చినాయి. ఈ చావు తెలివితేటలు ఏంటంటే రాహుల్ గాంధీ బయలుదేరి కులగణన చేయాలా, కులగణన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరి హఠాత్తుగా ఆయన నిద్రలేచాడు, తిరిగాడు, దేశం అంతా తిరిగాడు. అయితే ఇదే భూస్వామ్య కులాలు ఇప్పుడు బీజేపీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి బీజేపీలో పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏమాత్రం ఈ కులగణన సుతరాము ఇష్టం లేదు సార్. సో ఈ రాహుల్ గాంధీ వచ్చేటప్పటికి ఇట్లా ఎక్కడో చోట కొన్ని గవర్నమెంట్లు రావాలనే ఉద్దేశంతో మరి తమకి ఇష్టం లేకపోయినా సరే అంటే జెనెటికల్గా డిఎన్ఏలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం అనేది జెనెటికల్లీ దే ఆర్ ఎగ్నెస్ట్. సో అందుకని చెప్పి ఇక్కడ ఏమైపోయిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ మరి అటు కర్ణాటకలో కులగణన అని చెప్పి చేసింది. అక్కడ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయటం, తర్వాత కులగణన చేయటం జరిగింది. ఆ తర్వాత మనకి తెలంగాణలో ఎలక్షన్స్ రావడంతో తెలంగాణలో కూడా మేనిఫెస్టోలో క్లియర్గా మరి 42% బీసీలకు స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పటం, మరి ఆ కులగణన చేయటం, ఇవ్వటం అనేది తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ చేసింది.
ఇది నిజంగా బీసీల మీద ప్రేమ కాదు. అంటే ఈ డెమోక్రసీలో బ్యాలెట్ యొక్క పవర్ ఉంటుంది కాబట్టి సైలెంట్గా బీసీ వేవ్ రాష్ట్రంలో దేశంలో నడుస్తుంది కాబట్టి చచ్చినట్టు ఈ రోజున కాంగ్రెస్ చేసింది. మరి దాన్ని చేసినాక ఏమనుకుంటుందంటే వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. మా పని అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మేము అక్కడ పైకి పంపించేసాం. బాగా ప్రెషర్ చేస్తే ఒక జీవో ఇస్తారు, ఆ జీవో కూడా ఇచ్చాం, మీరు అడిగారు కదా, అదేమో కోర్టులు కొట్టేసినాయి, మేమేం చేస్తాం, మాకేం పని. నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కదా. అవును, ఇప్పుడు ఎప్పుడైనా ప్రజల యొక్క సమస్యను పరిష్కరించాలనే ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయ నాయుడు ఎంతకైనా తెగిస్తాడు. దానికి తెలంగాణ ఉద్యమమే తార్కాణం. ఒకరోజు కేసీఆర్ 2008లో కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసి ఎలక్షన్కి పోతాడు. ఎందుకంటే తెలంగాణ వస్తే తన భూస్వామ్య కులాలకు అధికారం వస్తుంది కాబట్టి తెలంగాణ భూస్వామ్య కులాలకు అధికారం వస్తుంది. ఆంధ్ర భూస్వామ్య కులాల యొక్క పాలన నుంచి విముక్తి చెందడం కోసం. ఆంధ్రోళ్ళు అంటే ఆంధ్ర భూస్వాములే. వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీలతో ముస్లింలతో ఏం బాధ ఉందో చెప్పండి. తెలంగాణ ప్రజలకు ఏం బాధ లేదు. ఉన్నదల్లా ఈ భూస్వామ్య కులాలు అటు కమ్మ రెడ్లు వచ్చి ఇక్కడ చేసినటువంటి హైదరాబాద్లో చేసినటువంటి దాష్టికం, విపరీతమైన భూదోపిడి, దాంతో వాళ్ళ నుంచి వాళ్ళ దోపిడీని సహించలేక ఆ దోపిడీ ఏదో మనం చేసుకోవాలి కదా, బయటోడొచ్చి ఎందుకు చేయాలని చెప్పి అది తీవ్రమైన ఆకాంక్ష ఉంది కాబట్టి ఆ ఆకాంక్షతో మరి కేసీఆర్ కూడా కూడగట్టుకోవటం, జనాల్ని ప్రజల్ని అమాయకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఉసిగొల్పి మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపదీసి రిజైన్ చేశాడు, ఛాలెంజ్ చేశాడు, గెలిచాడు. ఆ రకంగా రాష్ట్రంలో దేశంలో ఒక సంచలనాన్ని సృష్టించాడు. మరి ఆ సంచలనం ఇప్పుడు ఎందుకు సృష్టించట్లేదండి చెప్పండి? కేసీఆర్ తరపు నుంచి కేసీఆర్ ఎందుకు మెన్నుకున్నాడు? మరి వాళ్ళకు కూడా ఎంపీలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి చేయాలి కదా, చేసి చూపించాలి కదా. ఆయన చేయడు. బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, మరి రెడ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మరి వాళ్ళు డిమాండ్ చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి కదా ఈ రోజున, మీరు కనుక 42% ఒప్పుకోకపోతే కేంద్రంలో మేము ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తుంది, ఖచ్చితంగా మేము రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం అంటే ఇక్కడ కృతనిశ్చయంతో ఏ పార్టీ కూడా లేదు. తెలంగాణ వాదానికి ఇచ్చినంత సీరియస్నెస్ బీసీ కాజ్కి ఏ రాజకీయ నాయకుల్లో లేదు. బీసీలు అంటే అలుసు. అందుకని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసి టెక్నికల్గా చేతులు దులుపుకున్నారు అంతే. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, తెలివిగా చేశారు, ఏదో హామీ ఇచ్చారు కాబట్టి చేశారు. అదే ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఏం చేస్తుంది? అసలు కులగణనకే వ్యతిరేకం బీజేపీ. బీహార్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ కులగణన మీద మనం కనుక చెప్పకపోతే మనం దెబ్బతింటాం. బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు, ఇస్తే అది కోర్టులో పెండింగ్లో పడిపోయింది. దాన్నైనా రివ్యూ చేసి బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఇవ్వచ్చు ఈ ఎలక్షన్ల ముందు. కాకపోతే అక్కడ అడిగే నాదుడు లేడు, డిమాండ్ చేసే నాదుడు లేడు కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా కులగణన చేయాలా, శాస్త్రీయంగా కులగణన చేసినాకనే ఆ డేటాకి విలువ ఉంటుంది, అప్పుడు మేము ఇస్తాం అంటున్నాను. మరి ఏ శాస్త్రీయమైనటువంటి కులగణన చేసి కమ్మారెడ్డి వెలమలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు చెప్పండి? ఈడబ్ల్యూఎస్. దాన్ని ఈడబ్ల్యూఎస్ అని అందమైన పేరు పెట్టుకున్నారు. మరి రిజర్వేషన్లు ఎవరికి ఉన్నాయి? కమ్మారెడ్డి వెలమలకు ఉన్నాయి కదా. 10% రిజర్వేషన్లు 10 రోజుల్లో తెచ్చుకున్నారు. కమ్మారెడ్డి వెలమల లాంటి కులాలు ఏవైతే ఉన్నాయో దేశంలో ఆ కులాలు అన్నిటికీ రిజర్వేషన్లు వెనువెంటనే ఇవ్వగలిగారు. ఇక్కడ కేసీఆర్ అది రాగానే ఇమీడియట్గా జీవో కూడా ఇచ్చేశాడు. ఇక్కడ అట్లానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ జీవో ఇచ్చేశాడు. స్టాలిన్ అక్కడ డిఎంకే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు జీవో ఎవరు ఆపారు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ 42% ఒప్పుకోవాలి. ఏం అడ్డమే ఉంది చెప్పండి? కులగణన చేసే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కులగణన చేయకుండా నువ్వు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇది ఇవ్వటానికి ఏం ఇబ్బంది ఉంది చెప్పండి? కులగణన ఒక సర్వే చేశారు, మరి ట్రిపుల్ టెస్ట్ ఏదైతే అది ఫాలో అయ్యారు, ఒక ప్రజెంట్ చేశారు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి. నువ్వు రేపు కులగణన చేసి దాని ప్రకారం ఎక్కువ తక్కువ ఉంటే కరెక్షన్ చేయి. ఎవడొద్దన్నాడు? నువ్వు ఆ పని నీకు ఆల్రెడీ నీకు ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే బీసీలకి చేయటానికి న్యాయం చేయటానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. హిందుత్వవాదం అని పేరు చెప్పి ఓసీ హిందువులు అధికారం చిక్కించుకోవటానికి బీసీ హిందువులను వాడుకుంటారు. ఇది బీసీ హిందువులు గమనించాలా. ఇప్పుడు ఈ ఓసీ హిందువులే కదా బీసీ హిందువులకి అన్యాయం చేస్తుంది. ఇప్పుడు ఈ ఓసీ హిందువులైన కమ్మారెడ్డి వెలమలు తలుచుకుంటే
42% రిజర్వేషన్ ఎందుకు రాదు చెప్పండి? అవును. వాళ్ళు తలుచుకోవట్లా. కానీ ఈ బీసీ హిందువులు అమాయకంగా ఒక ముస్లిం బూచిని చూపించి అమాయకంగా బీసీ హిందువులు ఓసీ హిందువులతో జతకట్టి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ని గెలిపించడం లాస్ట్ టైం జరిగింది. అదొక అనవసరంగా జరిగిన పని. దానివల్ల బీజేపీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఎక్కడ చూసినా కాషాయ జెండా ఉంది, మళ్ళీ మాదే ప్రభుత్వం ఇక్కడ అంటే ఏంటి, బీసీలకు ఏం చేయకపోయినా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఏర్పడుతుంది అనేటువంటి నమ్మకంతో బీజేపీ ఉంది. కాబట్టి ఈ రోజున బీసీలు గమనించాలా, ఇక్కడ ఇచ్చిన పార్టీ సరే తూతూ మంత్రమైన ఏదో తన బాధ్యత వ్యవహరించింది, అక్కడ ఇవ్వని పార్టీని ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ జరిగితే ఏ రకంగా కూడా ఆ పార్టీని మనం ఆదరించాల్సిన అవసరం లేదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఈ రోజు స్టాండ్ తీసుకోవాలి క్లియర్గా, ఉత్తుత్తి మాటలు కాదు, ఏదో ఇక్కడ సంఘాలు మీటింగ్లు పెట్టి పిలిపించుకుని ఒక కవిత ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు కాదు, నిజమైన కార్యక్రమాలు. మీకు సింపుల్గా ఎమ్మెల్సీ కవిత రిజైన్ చేయాలి అంతే, నీకు నీ చేతిలో ఉంది కదా, దానికి ఇంత కథ ఎందుకు? నువ్వు ఎంపీ రిజైన్ చేయి, నీ ఎమ్మెల్యే రిజైన్ చేయి, రిజైన్ చేసి మీరు చెప్పండి ఇది అద్భుతమైన కాజ్ అయితే ఈ కాజ్ కోసం ఎందుకు రిజైన్ చేయాలా? మీకోసం ఏందా మేము రిజైన్ చేసేది, మీరు బాగుపడితే మేమేడుంటాం అనే ధోరణితో ఈ కమ్మారెడ్డి వెలమ కులాలు ఇక్కడ వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈ బీసీల రిజర్వేషన్ అవ్వటం అనేది బీసీలు ఇలానే ఉంటే పనికిరాదు. నాయకులు ఎవరైనా సరే నాయకత్వాన్ని క్లెయిమ్ చేసేవాళ్ళు ఈ దిశలో 42% రిజర్వేషన్ అమలు చేసే దిశలో వాళ్ళు పనిచేస్తేనే బీసీలకి న్యాయం జరుగుతుంది, లేకపోతే చరిత్ర ఈ నాయకుల్ని క్షమించదు. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్, 42% రిజర్వేషన్స్ కేంద్రానికి పంపిందాకా అల్లరి చేసినటువంటి బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారని అంటున్నారు పూర్ణచంద్ర గారు, మీరేమంటారు? నిజంగా సైలెంట్ ఉన్నారా? చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత వాస్తవం లేదు. నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే 42% బిల్లు కేంద్రానికి పంపిన తర్వాత కూడా కొన్ని బీసీ సంఘాలు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్గా కూడా మేము వాయిస్ వినిపిస్తూనే ఉన్నాం. ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టేసి 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం గిన అమలు చేయకపోయినట్టయితే వాళ్ళు ప్రజాద్రోహులుగా మిగిలిపోతారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని సంఘాలు ఆల్రెడీ కొంత గొడవ చేస్తున్నాయి, కొందరు మౌనంగా ఉన్నారు, అది వేరే ఇష్యూ. సో 42% మనకు పంపించేదాకా అంటే మనం అప్పుడు ఆ కులగణన జరపాలనేటువంటి దాంట్లో అందరూ ఏకమైనారు, చేసినాము. ఇప్పుడు 42% పంపించిన తర్వాత కొన్ని సంఘాలు మేము మాత్రం ఎన్నడూ కూడా దాన్ని మనం సైలెంట్గా లేము, ప్రతిరోజు దాన్ని ఏదో విధంగా లైవ్లో వస్తున్నాం. వాస్తవానికి మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన రోజు కూడా మేము ఆ రోజు మీడియా పాయింట్ దగ్గర 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా మీరు క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవద్దని చెప్పేసి కూడా గట్టిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, నిలదీయం కూడా జరిగింది. కాబట్టి మనము దానికి కొంత మనం ఎగ్జామ్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అట్లనే ఇవాళ 42% రిజర్వేషన్స్ మేము పాస్ చేసినామని చెప్పేసి ఏదో కంటి తుడుపు చర్యగా ఇక్కడ పాస్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ అటెంప్ట్ చేసింది కేంద్రానికి ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి దాన్ని ఆ బిల్లును పాస్ చేయించి 9th షెడ్యూల్లో పెట్టించడానికి ఎలాంటి యాక్షన్ తీసుకోలేవాళ్ళు. అట్లనే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకు మనం మొదలే తెలుసు, వాళ్ళు ఇవాళ 9th షెడ్యూల్లో దేవుడిరు కానీ వాళ్ళ కులగణనని వ్యతిరేకించిన వాళ్ళు. ఏదో మరి వాళ్ళ జ్ఞానోదయం కలిగింది, సడన్గా తీసుకొచ్చేసి మళ్ళీ మేము కులగణన చేస్తామన్నారు. మరి అది కూడా 2027 వరకు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా దాంట్లో ఏమి కులగణన చేస్తామని స్పెసిఫిక్గా కూడా ఏమి రాయలేదు. సరే అది పక్కన పెట్టేస్తే ఇవాళ మనకు ఈ రెండు పార్టీలతో పాటు కోర్టులు కూడా మనకు ఒక విధంగా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే జ్యుడిషియరీలో ఆర్టికల్ 243D6లో T6లో ఏం రాసినారు, ఇప్పుడు 243D1లోనేమో షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వమన్నారు. D2కు వచ్చేస్తే షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్కు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. అది కూడా జిల్లా వైజ్గా, తర్వాత లోకల్ బాడీ వైజ్గా. అట్లనే D3కి వస్తే మహిళా సంఘాలకు ఇవ్వమన్నారు. D4 D5కి వచ్చేసి కొంత ఏజెన్సీ ఏరియాలకు ఉన్నాయి. D6కి వచ్చేసే వరకు ఏమన్నారు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్రాల బాధ్యత అని వదిలేసిండు. మరి వాళ్ళు అక్కడ ఏం స్పెసిఫిక్గా విత్ ఇన్ ద 50% అని అనలేరే.
అక్కడెక్కడలే D6లోనేమో పంచాయతీ, T6లోనేమో మున్సిపాలిటీస్. సో ఎక్కడ మాట మాట్లాడలే. కానీ సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన జడ్జిమెంట్లో కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ అది కర్ణాటక దాంట్లో ఏం చెప్పినారు, లేలే 50% సీలింగ్ దాటద్దు అని. అరే దీనికి 50% సంబంధం ఏంది? విద్యా ఉద్యోగాలు అంటే ఆ రోజు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో అసెంబ్లీలో మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ దృష్ట్యా మనం రిజర్వేషన్లు కొంత పెట్టాలనేటువంటి అంటే సీలింగ్ పెట్టాలనేటువంటి దాంట్లో మాట్లాడిండు. ఈ పొలిటికల్ దానికి ఏం అవసరం వచ్చింది? ఆ దాన్ని తీసుకొని వచ్చేసి దీనికి అన్వయించేసి లేదు బీసీలకు ట్రిపుల్ టెస్ట్ పెట్టాలి, అందులో ఏంటి బీసీలు సో పొలిటికల్గా బ్యాక్వర్డ్ ఉన్నట్టు దాన్ని నిరూపించాలి. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ దీనికి సంబంధం లేదు. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ చూపించాలి. దానికి ఒక కమిషన్ పెట్టండి, డెడికేషన్ కమిషన్. ఆ డెడికేషన్ కమిషన్ కంటెంపరస్ ఒక డాటా కలెక్ట్ చేసి బీసీలు పొలిటికల్గా ఉన్నటువంటి వెనుకబాటుతనం చూపించండి. ఆ తర్వాత వాళ్ళు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది రికమెండ్ చేస్తూ 50% సీలింగ్ లోపల ఉండాలి. ఎస్టీలకు మాత్రం వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇస్తూ మీ 50%లో మిగతాది 50%లోన బీసీలకు ఇవ్వండి అన్నారు. అరే ఎక్కడ చూసినా బీసీలకు ఈ 77 ఏళ్ళ అన్యాయమే. పోనీ రాజ్యాంగంలో కూడా విద్యా ఉద్యోగాలలో 50% సీలింగ్ అని ఉందా అంటే అది లేదు. సరే దానికి ఒకటి వాళ్ళు ఏదో ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది. మరి దాన్ని కూడా పొలిటికల్ సిస్టమ్కి అప్లై చేయడం ఒక తప్పు. ఇక పోతే బీజేపీ అనేటువంటి పార్టీ మనకు తెలుసు మొదటి నుంచి కూడా వాళ్ళకేమో ఈడబ్ల్యూఎస్ ఇచ్చే రోజు మనం చూసినాం. అది ఇప్పుడు మేజర్ సిన్హా కమిటీ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ కమిటీని దుమ్ము దులిపి అప్పటిదప్పుడు 10 రోజులలో దేశంలో దాన్ని 2019 జనవరి 4th రోజు వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అంటే క్యాబినెట్ అప్రూవల్, 5th రోజు లోక్సభ, 6th రోజు రాజ్యసభ, 8th రోజు ప్రెసిడెంట్, 10th రోజు ఇట్లా వాళ్ళు చేసినారు. ఒక 2 రోజులు అటు ఇటు కావచ్చు మనం చెప్పిన ఓకే, బట్ జరిగింది అది జనవరి 4th నుంచి 15th లోపల కంప్లీట్ చేసినారు వాళ్ళు. భారతదేశం మొత్తం 17% అమలు చేసినారు. సో వాళ్ళకేమో అంటే కోర్టులు కూడా దాన్ని ఎక్కడ ప్రశ్నించలే. మీరు ఏదైతే జస్టిస్ సిన్హా మేజర్ సిన్హా కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో బీసీల ఓసీల లెక్కలు 20 కూడా శాస్త్రీయంగా లేవని అనలే. బీసీలకు వచ్చేస్తే మీ కులాల లెక్కలు లేవన్నారు, ఓసీల కులాల లెక్కలు ఎక్కడున్నాయి? దాన్ని ఓకే అంటాడు. తర్వాత 50% మేము రిజర్వేషన్ దాటద్దంటావు నువ్వే, మరి ఇక్కడ 10% ఎక్స్ట్రా అలౌ చేస్తావు. సో ఇవన్నీ కూడా బీసీలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్లు. సో ఇవాళ ఈ మన 42%కి వచ్చేస్తే కూడా ఈ 42% అనేది ఒక ఇమాజినరీ లైన్. అది యాక్చువల్గా అది జనాభా దామాషా ప్రకారం వచ్చింది కాదు. ఇక్కడ బీసీలు మీరే కులగన్న చేసినట్లు 56% ఉందన్నారు. మరి 56% ఇవాళగా 42% ఎట్లా వస్తుంది? సో సరే ఆ 42% అన్న మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాం. వాస్తవానికి కాంగ్రెస్ అనేటువంటి పార్టీ బీసీలకు తీరని ద్రోహం చేసిన పార్టీ. మీరు వాళ్ళకు అసలు బీసీలు ఎవరని గుర్తించడానికి మొట్టమొదట కాకా కాలేకర్ కమిషన్ కూడా అంబేద్కర్ గారి డిమాండ్ మేరకు ఆయన రాజీనామా చేసిన దాని ప్రకారం వాళ్ళు వేసిండ్రు 1953లో. వేసిన తర్వాత మళ్ళీ 1955లో రిపోర్ట్ ఇచ్చేస్తే నెహ్రూ దాన్ని పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసిండు. ఆ తర్వాత వీళ్ళు బీసీ కమిషన్ వేశారా? వీళ్ళు ఏనేలే. మళ్ళీ 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి బీసీ లీడర్లు, అప్పుడు ఉన్నటువంటి బీసీ లీడర్లు అయినటువంటి శరద్ యాదవ్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ప్రెషర్ పెట్టి సెకండ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసినారు. సో మండల్ కమిషన్, ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేవరకే మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చారు, మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకెళ్లి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ పెట్టారు. సో మళ్ళీ విపి సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ శరద్ యాదవ్ ఇతర బీసీ లీడర్ల ప్రెషరు, లేదా కాన్షీరామ్ గారు 46 రోజుల దీక్షలు, తర్వాత అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ కూడా రథయాత్ర చేసినాడు 1997లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. సో అట్లా రకరకాల కారణాలతో అది అమల్లోకి వచ్చింది. సో మరి వీళ్ళు ఎప్పుడు చేసిండ్లండి? సో అది జరిగింది. అందుకనే వాళ్ళు హయాంలో జరుగుద్దని నేను అనుకోలే. కానీ ఏదో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇవాళ సామాజిక న్యాయము, అదేవిధంగా మేము ఎవరి జనాభా ఎంత ఉందో అంత దాని ప్రకారం రిజర్వేషన్లు చేస్తాము, సీలింగ్ 50% తీసేస్తాము, రాజ్యాంగం మారుస్తామని చెప్పినాడు కాబట్టి అమెండ్మెంట్ నమ్మినాము. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేసినారు, కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల కులగణన చేసి
42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో పెంచుతాము ప్రస్తుతం ఉన్న 23 నుంచి అని చెప్పిండు. అవును. అదేవిధంగా ఏబిసిడి కేటగిరీ కూడా చేస్తాము అవును, అనేటువంటి అది కూడా చెప్పినారు. MBC. సో నేనేమి కాదనట్లే. ఆ. సో ఏది చేసింది లేదు కదా. ఆ కులగణన చేయడానికి కూడా అన్ని సంఘాలు ఏకమై పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. Yes. ఇప్పుడు ఏం చేసినారు, ఇక మా పని అయిపోయిందని చెప్పేసి ఏదో 42% చేస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టేసి ఆ బిల్లు గవర్నర్తో ఆమోదం పెట్టేసేసి కేంద్రం పంపించేసి అక్కడ పోయి అది డస్ట్ పడుతుంది. సో మరి దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ లోపల 10 సార్లు ఈయన ప్రైమ్ మినిస్టర్ను కలిసిండు నరేంద్ర మోడీ. ఎక్కడన్నా ఒకసారి బీసీలకు సంబంధించిన అంశం గురించి అడిగిండా? మరి అడగలేడు. మళ్ళీ ఇప్పుడు పోనీ నేను అపాయింట్మెంట్ అడిగినా ఆయన ఇస్తలేడని చెప్పి అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడి అందరం కలిసి ఢిల్లీకి పోదాం. లేదా బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది. బీజేపీ గవర్నమెంట్లో మరి ఇక్కడ ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా బీసీ ఎంపీలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఏమన్నంటే కేంద్రం రాష్ట్రం ఒక జీవో ఇస్తే అయిపోతుంది అంటే రాష్ట్రం జీవో ఇస్తే అయిపోయేది ఉంటే ఇక్కడ అయిపోయేది ఇంతకుముందే. గతంలో మీకు తెలుసో లేదో మన నూతన పంచాయతీరాజ్ చట్టం మనం 2008లో చేసినాం. సారీ 2018లో 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు అందులో సెక్షన్ 9లో మనం బీసీల రిజర్వేషన్ 34% అని రాసినాం. ఆ తర్వాత జీవో 396 ఇచ్చారు 34% ఇస్తూ. దాన్ని ఏం చేసింది హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ 2 తీసుకొచ్చేసి 22-23%కు రిజర్వేషన్ చేయాల్సి వచ్చింది. సో మనకి ఇక్కడ ఎనఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ జీవో ఇస్తే అయిపోతుందని కొంతమంది వాదిస్తున్నారు. ఇక మరి మనం వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారో దేవునికే తెలుసు, కాలం సమాధానం చెప్పుద్ది. సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే వాళ్ళు 42%ను ఇమ్మీడియట్గా ఇప్పుడు జూలై 21 నుంచి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ సెషన్లలో వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఈ బిల్లు పెట్టాలి, ఆమోదం చేయాలి. లేదంటారా బీసీలకు వ్యతిరేకాలు అని చెప్పేసి వాళ్ళు ముద్రేసుకోవాల్సి ఉంటుంది. బీసీలు కూడా విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు తమను వ్యతిరేకించే వాళ్ళకు కూడా బీసీలు భుజాల మీద మోసుకుంటూ వాళ్ళకు ఓటేస్తున్నారంటే మరి తమ నాశనాన్ని తామే వాళ్ళు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఆ విషయం బీసీ సంఘాలు బీసీ వర్గాలు కూడా గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. సార్ పునచంద్ర సార్ చెప్పినట్టు ఇక్కడ ఏదో అసెంబ్లీ తీర్మానం చేసి ఒక లెటర్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. అంటే మూసీ ప్రక్షాళన మీద ఉన్నంత శ్రద్ధ బీసీల మీద లేకపోవడానికి కారణం ఏంటి? అంటే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ మూసీ ప్రక్షాళన చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖండాంతరాలు దాటి ఎక్కడికో పోయి దాన్ని అంతా చూసి వచ్చినారు. ఎగ్జాంపుల్గా అక్కడ నుంచి ఏదో తీసుకొని వచ్చి ఇక్కడ చేద్దామని. అంటే బీసీలు అంటే మూసీ అంటే అధ్వానమా? అంతే కదా. ఇందాక మీకు చెప్పాం కదా, తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఎలా సాధించగలిగారు? ఎలక్షన్ ప్రాసెస్నే కేసీఆర్ అత్యద్భుతంగా ఆయన వాడుకున్నాడు సార్. ఎక్కడికక్కడ బైపోల్ తీసుకొచ్చాడు. అన్ని ఎలక్షన్లలో గెలవటం జరిగింది. బలాన్ని నిరూపించాడు ఆయన. తద్వారా ఈ తెలంగాణను సాధించడం జరిగింది. ఇచ్చేటోడికి కూడా ఇవ్వటానికి కారణం ఉండాలి. బీసీల్లో ఈ రోజున జరగాల్సింది ఏంటంటే వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చేసి 42% ఇవ్వడం, అట్లానే రేపొద్దున సెంటర్లో కులగణన చేసేసి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్ ఇవ్వటం అంటూ జరిగిందనుకోండి, బీసీలకి ఏం పని ఉండదు. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాష పదవులు వస్తున్నాయో అదే మాదిరిగా బీసీలు వస్తే నిజం చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలు ఎట్లయితే నామమాత్రం అధికారంతో జీవిస్తున్నారో బీసీలు కూడా ఉత్తరోత్తర అలాగే జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇచ్చిన నాయకులను చాలా గొప్ప నాయకులుగా భావిస్తూ జాతిపితలుగా మరి రకరకాల దీంతో వాళ్ళని చేస్తారు. నేనేమనుకుంటా అని చెప్పనా, ఈ 42% రిజర్వేషన్ బీజేపీ ఇవ్వదు. పక్కా అది బీసీలు అర్థం చేసుకోవాలి. ఇచ్చే విధంగా పోరాడాలి. కులగణనలో ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు క్యాస్ట్ సెన్సస్ గురించి మెన్షన్ చేయాలి. దాని గురించి క్రిటిసైజ్ చేస్తే క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అంతే కదండి, దేర్ ఇస్ నో క్లారిఫికేషన్. అంటే దీన్ని బట్టి బీసీలు ఉద్యమించడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు ఉద్యమించటమే మంచిది. ఉద్యమం చేయటం వస్తే, పోరాటం చేయటం వస్తే రాజకీయం చేయటం వస్తుంది. ఈ రాజకీయం చేయటం రావాలి. రాజకీయం చేసిన రోజునే అటు బీసీలు ఎస్సీ ఎస్టీలతో ముస్లిమ్స్తో కలిస్తేనే
నిజమైన సమసమాజం ఈ దేశంలో ఏర్పడుతుంది. అందువల్ల బీసీలు ఇప్పుడు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ మాబోటి వాళ్ళు చిరంజీవులు గారిలాగా నాలాగా వీ హ్యావ్ టు గివ్ అవర్ టైమ్, టాలెంట్ అండ్ ట్రెజర్ ఫర్ దిస్ కాజ్. బీసీ కాజ్ బీసీల కోసమే కాదండి. బీసీలలో నాయకత్వం డెవలప్ అయితే, ఎస్సీలతో కలిస్తే, ఎస్టీలతో కలిస్తే, ముస్లింలతో కలిస్తే నిజంగా ప్రజాస్వామ్యం ఉంటుంది ఈ దేశంలో. ఇది లేకపోతే ఇప్పుడున్న ప్రజాస్వామ్యం అంతా కూడా కొన్ని కులాలకి చేతుల్లో ఉన్న ప్రజాస్వామ్యం. ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. అందుకని ఈ విషయాల్ని నిరాశ చెందకుండా, ఇచ్చావా మంచిదే, ఇవ్వలేదా మన కాజ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ఫిషింగ్ నేర్చుకోవాలి బీసీలు. అంటే ఫిష్ తీసుకొచ్చి వాడు నోట్లో పెడతాడు కాదు. సో వీ షుడ్ లెర్న్ టు ఫిష్ ఇన్ ద వాటర్స్. ఆ ఫిష్ని మనం పట్టుకోవటం వస్తే, చేపలు పట్టుకోవటం వస్తే, అప్పుడు రాజకీయం వస్తే, రాజకీయ అందలాలు ఎక్కటం వస్తే, ఒక పాలన ఒక ట్రాన్స్పరెంట్గా చేయటం వస్తే, ఇదంతా ఇప్పుడు గుట్టుచప్పుడు పాలన. ఏ 3% 4% ఉన్న కులం వాళ్ళ చేతుల్లోనే పాలన సాగుతూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏది కొన్ని రోజుల్లోనే 500-600 ఫోన్లు ట్యాప్ చేయటం జరిగింది. అసలు చూడండి, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. పోలీస్ ఆఫీసర్గా చూస్తే ఇన్ని ఫోన్లు చేస్తారా, అసలు ఇంత చేసి ఉంటారని నేను అనుకోలే. మీకు చెప్తున్నాను, సీనియర్ ఐపీఎస్ నేను నాకు తెలిసిండి కూడా నేను అదే ఎస్ఐబిలో పనిచేశాను. ఆ పోస్టే నేను హోల్డ్ చేశాను. కానీ నేను ఎప్పుడు ఇంత చేస్తాను అనుకోలే. అంటే ఏమైపోతుందంటే, కొందరి చేతుల్లో అధికారం ఉంటే ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటికైనా తెగిస్తారనమాట. అందుకనే ఎక్కువ మంది చేతుల్లో అధికారం ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ గుట్టు చప్పుడు కాకుండా పాలన చేయటం, పారదర్శకత లేకుండా పాలన చేయడం. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ఉందండి ఈ రోజు. ఆర్టీఐ యాక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క పని ఏంటంటే, రోజు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా అనేది ఆలోచిస్తాడు. 2, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వం ఏమన్నా తప్పు పట్టుద్దేమో మనల్ని, ఎందుకు వచ్చిందిరా అని చెప్పి ఇన్ఫర్మేషన్లు ఇవ్వరు. సో నేను అనేది ఏంటంటే, పారదర్శక లేని పాలన వలన ఎంతో అవినీతి జరుగుతుంది, అధికార దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి బీసీలు ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఎవరో బీసీల కోసం మనం పోరాట్లా, ఈ దేశం కోసం పోరాడుతున్నట్టు. బీసీలు అభివృద్ధి చెందితే, ఎస్సీలు అభివృద్ధి చెందితే, ఎస్టీలు అభివృద్ధి చెందితే, ముస్లింలు అభివృద్ధి అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు. ఇలా కాకుండా 3-4% ఉన్న కులాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు ఎట్లయితే చెప్పండి. ఇది ఆలిగార్కి. కొంతమంది ఎవరైతే ఒక 100 మంది ధనికుల చేతుల్లో ఇప్పుడు హైదరాబాదు పరిపాలన అంతా నడుస్తూ ఉంటుంది. రాత్రి కాగానే 25 మంది కూర్చుని పార్టీ పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ అన్ని చర్చలు జరుగుతాయి. ఎవరు జడ్జిగా, హైకోర్టు జడ్జిగా ఎవరు కాబోతున్నారు, రేపు ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు, లేకపోతే ఏ రకమైన చర్యలు వస్తున్నాయి, ఈ సర్వేలో ఏం తేలింది. ఇదంతా ఇలైట్ సిటిజన్స్, రిచ్ పీపుల్ బిలాంగింగ్ టు టాప్ కమ్యూనిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అనే మనుషులు వీళ్ళే అంతే. అందువల్ల వీళ్ళ కొందరి చేతుల్లోనే పాలన ఉంది. కాబట్టి పారదర్శకత రావాలి అని అంటే 42% రిజర్వేషన్లు అడిగేది బీసీల కోసం కాదు, ఇది దేశం కోసం. దేశం కోసం రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఎందుకంటే 140 కోట్లలో 100 కోట్ల జనాభా అధికారానికి డెవలప్మెంట్కి దూరంగా ఉంటే, పారదర్శక లేని పాలనకి బలైతే నష్టం ఎవరికండి? అది దేశానికే నష్టం. ఈ రోజున దేశానికే నష్టం. మన బడ్జెట్లో 12% బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ డిఫెన్స్ ఖర్చు పెడతాం. కానీ విద్యా వైద్యానికి మన సెంట్రల్ బడ్జెట్లో కేవలం 6% ఖర్చు పెడుతున్నాం. అంటే 100-120 కోట్ల ప్రజల బాగోగుల గురించి ఆలోచించేటువంటి విద్యా వైద్యం గురించి సెంట్రల్ బడ్జెట్లో 6% ఉంటే డిఫెన్స్కి 12% ఇస్తున్నాం. మరి ఈ జనాలకి ఇంత తక్కువ బడ్జెట్ పెంచి, మరి అదానీలు అంబానీలు అంతా పెరిగిపోయి ఈ పెద్ద కులాల వాళ్ళే 100 కోట్ల కొద్ది ఆస్తులు సంపాదిస్తే
ఆస్తులన్నీ సంపదంతా వాళ్ళు పోగు చేసుకుంటే వీళ్ళంతా పేదలైతే అవును. దానికి తోడు ప్రభుత్వం కూడా బడ్జెట్ పూర్తిగా స్పెండ్ చేయకపోతే ఇప్పుడు ఎస్సీ సప్లాన్ స్పెండ్ చేయదు, ఎస్టీ సప్లాన్ నిధులు స్పెండ్ చేయరు, బీసీ సప్లాన్ ఇస్తామని చెప్పారు, బీసీ సప్లాన్ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ నిధులు కేటాయించరు. మరి వీళ్ళందరూ అభివృద్ధి చెందకపోతే మీ దేశం అభివృద్ధి చెందినట్టు ఎట్లయితుంది? దేశాన్ని ఎలా మనం రక్షిస్తాం? అవును. ఎలా రక్షిస్తాం? ఎంత ఆర్మీకి ఖర్చు పెట్టినా ఇంటర్నల్గా ఇంటర్నల్ ట్రబుల్స్ కానీ ఇంటర్నల్గా క్రైమ్ పెరిగితే నువ్వు దేశాన్ని ఏం ఎలగలవు? అందువల్ల ఇది బీసీల రిజర్వేషన్ అనేది ఏదో బీసీల కోసం చేసేది కాదు. ఇప్పుడు నాబోటి ఆయనకి నాకు ఈ రిజర్వేషన్ వలన వచ్చేది ఏం లేదు. కానీ సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. అది దీన్ని బీసీలు ముందు ముఖ్యంగా అర్థం చేసుకుని బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా ప్రజల కోసం ఇది మరో స్వాతంత్ర పోరాటం కింద తీసుకోవాలా, తీసుకుని పనిచేస్తేనే మన కోసం కాదు. ఈ బీసీ నాయకులు రేపు వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్సీ పదవి గురించి చూడకండి, ఉన్న ఎంపీ పదవి గురించి చూడకండి. మీరు డెమోక్రసీలో ఎలక్షన్ ప్రాసెస్లో ఎలా అయితే తెలంగాణ తేవటానికి కేసీఆర్ ఎత్తుగళ్ళేసి తెచ్చాడో బీసీ నాయకులు అదే మాదిరిగా చేయాలి. ఇది మాస్ మూమెంట్ కావాలా. బీసీస్ అందరూ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఇది బీసీ నాయకులకి మహత్తరమైన అవకాశం. మీకు ఇంతకన్నా గొప్ప అవకాశం రాదండి. 40 మంది రెడ్లున్న అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లున్న తెలంగాణ అసెంబ్లీలో 32 రెడ్లు 35 కమ్మలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని బీసీ నాయకులు ఛాలెంజ్ చేయగలిగి ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే ఇంకా మీకు ఇంకేమున్నదండి? ఇంతకన్నా మీ నాయకులకి ఏం కావాలా? బీసీలకి చెప్పండి ఆపర్చునిటీ. సో వీళ్ళు చేయకపోతే బీసీ నాయకులకు ఆపర్చునిటీ ఇంకా పెరుగుతుంది. మీరు చేయరా? బీజేపీ చేయదా? కాంగ్రెస్ చేయదా? మీ గొయ్యని మీరే దవ్వుకుంటున్నారు. బీసీ ఉద్యమం మరింత బలం పట్టడానికి మీరు దోహదం చేస్తారు. అది ఎప్పుడు కూడా పాలకులు ఎప్పుడు కూడా ఫోర్ట్లో ఉన్నవాడు, కోటలో ఉన్న రాజు ఎప్పుడు కూడా దిగిరాడు. వాడిని గుంజుకు దించాల్సిందే. అంతే. వాడికి ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటాడు. ఆ రకంగా ఈ రోజున నడుస్తున్నాయి. మరి ఇది ఇలా కాకుండా విఘ్నతతో బీజేపీ పనిచేసి 42% రిజర్వేషన్ ఇవ్వటం, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రెషర్ తెచ్చైనా సరే, ఎందుకంటే ఇప్పుడు మైనారిటీ గవర్నమెంట్ 240 ఎంపీ సీట్స్ మాత్రమే ఉన్న బీజేపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. నా సౌత్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడానికి లేదు. సౌత్లో ఇంత ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయటం అనేది మంచిది కాదు. ఈ రోజున బీసీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేయలేకపోవచ్చు, బస్సులు తగలబెట్టకపోవచ్చు, ఏమైనా చేయకపోవచ్చు, కానీ సైలెంట్గా బీసీల్లో మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇది గమనించాలి. థ్యాంక్ యూ కొంచెం సార్. ఫైనల్గా మీరు చెప్పండి, 42 ఇంతవరకు జరిగిన డిస్కషన్స్లో ఫైనల్గా. సో ఇప్పుడు ప్రజాభిప్రాయానికి ఏ పార్టీ అయినా తల ఒక్కక తప్పదు. సో మనం ఎట్లయితే ఇక్కడ బీసీ సంఘాలు పోరాటం చేస్తే ఇవాళ కుల సర్వే ఇక్కడ జరిగిందో, సిమిలర్గా అదేవిధంగా బీసీ సంఘాలు పోరాటం చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా పోరాటాలకి ఫలితమే. సో ఇప్పుడు కూడా ఏంటంటే బీసీ సంఘాలకు మరొక మంచి అవకాశం వచ్చింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 42% లేకుండానే ఎన్నికలకు పోతే, కేంద్రం కూడా ఇవ్వకపోతే ఇవాళ బీసీ ద్రోహులు ఎవరనేది అందరికీ తెలుసు. సో ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఏం చేసినారు, 34 నుంచి 23% వచ్చింది. సరే మరి వాళ్ళు కులగణన చేసి పెంచవచ్చు కదా, సరే ఎన్నికలు తొందరని చేసిండ్రు. వాళ్ళకు జిహెచ్ఎంసీలో ఒక మంచి అవకాశం ఉండే. జిహెచ్ఎంసీలో ఎస్సీలు 8%, ఎస్టీ 9%. పోతే బీసీలకు 41% ఇచ్చే అవకాశం ఉండే. ఇవ్వకుండా 33% ఇచ్చేసి ఓసీలకు 58% ఇచ్చింది. సో అది వాళ్ళ యొక్క యాటిట్యూడ్ తెలుపుతుంది. కాబట్టి ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అంటే అన్ని పార్టీలు కూడా బీసీలకు ద్రోహం చేసినాయి. సో వీళ్ళు ఇట్లాగా చేసుకుంటా పోతే రేపు రాబోయే కాలంలో 100% బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి. ఇవాళ జనాలు కూడా బీసీలను ఎడ్యుకేట్ చేయడానికి కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. సో మరి ఈ పార్టీలు కూడా రేపు రెడీగా ఉండండి. బీసీల యొక్క ఆగ్రహాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు, ప్రజా ఆగ్రహాన్ని ఫేస్ చేసి మీరు ఎట్లా సర్వ్ అవుతారు అనేది మీరు కూడా ఆలోచించుకోవాల్సిందే మేము కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ కానీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఈ రెండు కూడా సమన్వయపరుచుకొని తక్షణం బీసీలకు 42% రిజర్వేషన్ మీరు ఇవ్వండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కూటమి మెంబరు.
ఇవాళ వాళ్ళు 34% ఇస్తారని వాళ్ళు ప్రామిస్ చేసినారు. అవును. వాళ్ళు ఎట్లా ఇస్తారు 34% 9th షెడ్యూల్లో పెట్టేయకుండా? అవును. రేపు చూద్దాం రాబోయే కాలంలో ఎస్. మరి అతను ఎట్లా చేస్తాడు. అవును. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, అలాగే చిరంజీవి సారు. ఈనాటి చర్చలో 42 రిజర్వేషన్ బీజేపీ ఒప్పుకుంటే సంతోషం, బీసీలకు న్యాయం జరుగుతుంది. ఒప్పుకోకపోతే రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీసీల పక్షాన ద్రోహులుగానే మిగిలిపోతారన్న ఈ చర్చ సారాంశం. ఈ చర్చ ఇంతటితో ముగిద్దాం. తిరిగి వేరే చర్చ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేసిన పూర్ణచంద్ర గారికి అలాగే చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.